రవి గారు అంటే ఒక డేటా లేదు, డేటాకు సంబంధించి ఒక విశ్లేషణ లేదు, ఏం జరిగి ఎంతవరకు ఉన్నాయి కనీసం లెక్కలు చూపించండి అని అంటే చూపించలేని పరిస్థితి. అంటే గతంలో మరి రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ మాట్లాడిన మాటలు, అంటే దేశం విచ్ఛిన్నమవుతుందని మాట్లాడిన మాటలు, అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, దీనికి సంబంధించి లెక్కలు బయట పెట్టండి అని అంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయని చెప్పి మాట్లాడుతున్న మాటలు. మరి రెండింటికి ఒక పోలిక ఏమైనా కనిపిస్తుందా? కాంగ్రెస్ అదే వైఖరిని ఇంకా అవలంబిస్తుంది, అదే చిత్తశుద్ధి లేకుండా పైపైనే మమ అనిపిద్దామని అదే వైఖరితో పోతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఇటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు జాతీయ పార్టీలు కేవలం ఇది రాజకీయ కోణంలో రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తున్నట్టుంది. మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ జాతీయ నుంచి వచ్చినటువంటి ఆ వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలుగా తరతరాలుగా నష్టపోయినటువంటి వాళ్ళంగా ఇప్పటికే మా తాతలు మా తండ్రులు ఉద్యోగాలు ఉపాధి రంగాల్లో విద్యా అవకాశాలు చట్టసభల్లో అన్ని రకాలుగా ఒక 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో నష్టపోయినారు. కొన్ని లక్షల మంది పోయింది. ఇప్పటికైనా మాది 75 ఏళ్ల పోరాటం ఇది, ఇయాలటి కాదు, ఎవరో దేనికోసం ఎవరికో కాదు, 75 ఏళ్ల మా పోరాటం ఇది. ఇవాళ ఇదొక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. దాంట్లో అందుకే ఇవాళ మేము కూడా, ఎందుకంటే అందరం కూడా రాజకీయాలకు అతీతంగా స్వాగతిస్తుంది ఇది. ఎందుకు అంటే మా జీవితాలకు సంబంధించినటువంటి, మా తలరాతలకు సంబంధించినటువంటిది, మా పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది, ఇవాళ ఒక భరోసాకు సంబంధించినటువంటి ఒక ఎక్సర్సైజ్. 75 ఏళ్ళుగా పోరాటం చేస్తే ఇవాళ ఈ భారతదేశంలో ఇవాళ ఇప్పటికో కొలిక్కి వచ్చింది. ఇవాళ కూడా మీరు మీ ఇష్టానుసారంగా రాజకీయ ప్రయోజనాల కోసము మీరు లెక్కలు అటు చేసి ఇటు చేసి కాకుండా, ఇప్పుడు మిత్రుడు కృష్ణమోహన్ రావు గారు చెప్పినట్టుగా శాస్త్రీయంగా దానికి జనాభా లెక్కలకు సంబంధించి దానికి సంబంధించిన మొడాలిటీస్ ఎట్లా అయ్యింది అనేది రకరకాల పద్ధతులు సేకరించేట మధ్య దగ్గర కూడా ఏంటంటే శాస్త్రీయంగా ఇది. ఎందుకంటే ఇది ఒక పునాది. వాస్తవంగా భారత రాజ్యాంగం స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రాయటాని కోసము అంబేద్కర్ గారు మహానుభావుడు ఎంత ఎక్సర్సైజ్ చేసిండో ఇవాళ మా బీసీల కోసం ఇవాళ జరిగేటటువంటి కులగన్న అనేది అటువంటి ఎక్సర్సైజే. మేము ఖచ్చితంగా అటువంటి ఎక్సర్సైజే కాబట్టి దీన్ని కేవలం తూతు మంత్రంగానో ఒక మార్చవద్దని చెప్పేసి మా విజ్ఞప్తి. ఇవాళ ఇప్పటికే ఒక ప్రయత్నాలు జరిగింది. నిజంగా ఒక తమిళనాడులో జరిగినటువంటి ఎక్సర్సైజ్లో ఒక సత్యనాథన్ కమిషన్ వేసి అప్పటి గవర్నమెంట్ 1970లో కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా, తర్వాత అంబాశంకర్ కమిషన్, ఏమాత్రం చిన్న సమస్య వచ్చిందంటే వెంటనే ఆ సమస్యని లోతుగా పరిష్కరించడం, అధ్యయనం చేసి దానికి శాశ్వత పరిష్కారం కోసం ఎంత ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళు చేశారు. వాళ్ళ దగ్గర అంతకుముందు పోరాటంతో పాటు వాళ్ళు చేసినటువంటి ఎక్సర్సైజ్ మామూలుగా లేదు. అట్లా ఇవాళ ఈ కులగన్న చేస్తే వచ్చేటటువంటి సమస్యలు కానీ దేనికోసం చేయాలి, ఏ లక్ష్యాల కోసం ఇది చేయాలి, ఏ లక్ష్యాల కోసం ఈ సేకరించాల్సినటువంటి సమాచారం కానీ ఇది కానీ అంతా కూడా పెట్టాలి. అన్నీ కూడా ఒక విధి విధానాలు చాలా శాస్త్రీయంగా చేయాలి. అది చేయాలంటే మీకు చిత్తశుద్ధి ఉండాలి, రాజకీయాల కోసం కాదు. అది చేయాలంటే మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే ఒక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వము బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే ఆ ఎక్సర్సైజ్ అంతా కూడా బీసీ మంత్రిత్వ శాఖ చేస్తుంది. ఎందుకంటే ఇవాళ 29 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కో రకమైనటువంటి భౌగోళిక, అక్కడ ఉన్నటువంటి స్థానిక కల్చరల్ డిఫరెన్సెస్, కల్చరల్ లాంగ్వేజ్ డిఫరెన్స్, రకరకాల కులాలు, వాళ్ళ భాష, ఇవన్నటువంటి జీవన స్థితిగతులు అన్నీ వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి అక్కడ రాష్ట్రాల్లో దాని అన్నిటినీ సమగ్ర కోణంలో చాలా కోణాల్లో ఇది స్టడీ చేసి దీన్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇదివరకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్ అయితేనేమో ఒక రెగ్యులర్ రొటీన్ సిస్టమ్ లాగా జరగాలి. కానీ ఇది మొట్టమొదటిసారిగా చేస్తున్నటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటిది, ఒక చారిత్రాత్మకమైనటువంటిది. కాబట్టి ఇది అన్ని కోణాల్లో దీన్ని చేయాల్సినటువంటిది. అది జరగాలంటే మంత్రిత్వ శాఖ ఉండాలి. తక్షణమే మీకు నిజాయితీ ఉంటే కేంద్ర ప్రభుత్వము ఎప్పటి నుంచో ఉంది కదా, ఇవ్వట్లేదుగా, ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు. మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకుండా మేము ముందుకు పోతామంటే అది మోసం చేయడం కిందకి వస్తుందా? ఖచ్చితంగా మోసం చేయడమే. మంత్రిత్వ శాఖ చేయడానికి మీరు సిద్ధంగా లేనటువంటి వాళ్ళు ఈ ప్రయత్నం, ఈ ప్రాసెస్ని ఎక్కడ చేస్తారు? ఎక్కడ ఉన్నటువంటి